హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో మోస్ట్గా ఒక 5 టిప్స్ అయితే షేర్ చేస్తాను. సో ఈ 5 కూడా ఎప్పుడు రెగ్యులర్ మీరు చెకప్కి వెళ్ళినప్పుడు కంపల్సరిగా చూస్తూ ఉంటారు, మీకు చెప్తూ ఉంటారు. ఈ 5 మోస్ట్గా ప్రతి విజిట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అడిగే విషయాలు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసేసి బ్లడ్ పర్సంటేజ్ అనేది చూసుకుంటూ ఉంటారు. బ్లడ్ పర్సంటేజ్ అనేది కూడా ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా బ్లడ్ పర్సంటేజ్ అనేది చూసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టే మనకి మెడికేషన్ ఉంటూ ఉంటుంది. సో నార్మల్ వాళ్ళకంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీకు అలాగే కడుపులో ఉన్న బేబీకి బ్లడ్ అవసరం చాలా ఉంటుంది. అండ్ బ్లడ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు మంచి ఫుడ్ తీసుకోమని చెప్తూ ఉంటారు. సప్లిమెంట్స్ కూడా ఐరన్ క్యాప్సూల్స్ కానీ లేకపోతే అవసరాన్ని బట్టి ఇంజెక్షన్స్ కూడా సజెషన్ చేస్తూ ఉంటారు. నార్మల్గా 10% వరకు 12-14 వరకు ఉండటం కూడా చాలా మంచిది. ఫస్ట్ ట్రైమిస్టర్లో పెద్దగా పెరగకపోయినా ఒక 10 లోపు ఉన్నా పర్వాలేదు. అండ్ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి 10 కంటే ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉంటూ ఉండాలి. కానీ తగ్గుతూ 7-8 అలా ఉంటే మాత్రం అవసరాన్ని బట్టి ఐరన్ ఇంజెక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారండి. డే ఆఫ్టర్ డే అనేది ఆ ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారు. అలా తీసుకోవడం ద్వారా కొంచెం బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే ఉంటుంది. సో బ్లడ్ ఇలాగా ఇంజెక్షన్స్ ద్వారా మెడికేషన్స్ ద్వారా కంటే కూడా మనం తీసుకునే ఫుడ్ ద్వారా బ్లడ్ అనేది ప్రిపేర్ అయితే చాలా మంచిది. దానికోసం దానిమ్మ జ్యూస్, అలాగే గ్రేప్స్ జ్యూస్ కానీ, ఆ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము, బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది పరగడుపున మార్నింగ్ తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటుంటే బ్లడ్ అనేది పర్సంటేజ్ మంచిగా పెరుగుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వెయిట్ మీరు ఎంత పెరిగారు అనేది కంపల్సరిగా ప్రతిసారి వెళ్ళిన వెయిట్ మిషన్ అనేది కంపల్సరిగా ఎక్కిస్తారు. వెయిట్ అనేది చూస్తూ ఉంటారు. వెయిట్ వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్లో 0 to 2 kgs వరకు ఉండొచ్చు. అండ్ కొంతమందికి అదే 0 అని చెప్పాను కదా, పెద్దగా పెరగరు. ఫస్ట్ ట్రైమిస్టర్లో మొదటి 3 monthsలో పెద్దగా పెరగరు. కొంతమందికి వామిటింగ్స్ బాగా ఉంటాయి కాబట్టి అసలు పెరగరు. నార్మల్గా ఉన్న వెయిట్ కంటే కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటారు. ఇంకా ఒక 2 kgs కూడా మైనస్ అయిపోతూ ఉంటారు. కొంతమందికి బాగానే ఉంటుంది. అండ్ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ఏదైతే ఈ 4th month వస్తుందో అక్కడి నుంచి కూడా కొంచెం వెయిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. 6 to 6.5 kgs వరకు కూడా పెరుగుతూ ఉంటారు సెకండ్ ట్రైమిస్టర్ అయిపోయేంతలోపు. అలాగే థర్డ్ ట్రైమిస్టర్ నుంచి మన కనబోయే లోపు కూడా 5 to 6 kgs అయితే వెయిట్ అనేది పెరుగుతారు. టోటల్ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేసి 11 to 13-14 kgs వరకు కూడా పెరుగుతారు. సో ఇది మీ కడుపులో ఉన్న బేబీ, ప్లాసెంటా, బ్లడ్ ఇవన్నీ కలిపి మీకు అంత వెయిట్ అనేది ఉంటుంది. సో అలాగా మంచిగా వెయిట్ పెరగడం అనేది మీకు మంచిది. ఏ మంత్కి ఎంత వెయిట్ ఉండాలో అంత కంపల్సరీగా ఉండాలి. సో ఇవి చూసుకుంటూ ఉంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కూడా బీపీ నార్మల్గా ఉందా లేదా అనేది కంపల్సరిగా చూస్తారండి. బీపీ అనేది మంచిగా చెకప్ చేయించుకుంటూ ఉండండి. వెళ్ళిన ప్రతి విజిట్లో కూడా బీపీ అనేది కంపల్సరిగా చూస్తారు. నార్మల్గా 80 to 80/120 ఉంటే నార్మల్ అండి, ఏం పర్వాలేదు. అలాగే 120 to 130 అలాగా ఏమన్నా వచ్చింది అని అనుకోండి, కొద్దిగా మీరు ఏమన్నా ఈ డాక్టర్ విజిట్ కోసం కొంచెం టెన్షన్ పడుతున్నా అలా ఏమన్నా ఉన్నా కొంచెం పెరిగినట్లే అనిపిస్తుంది. సాల్ట్ అది తగ్గించమని చెప్తారు. అలాగే కొంతమందికి 90/130, 140 అలా వస్తుంది. దాంట్లో స్టేజ్ 1 అన్నమాట. సో బీపీ అనేది, బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం పెరుగుతుందని అనుకోవాలి. హైపర్ టెన్షన్ కిందకు వచ్చేస్తుంది. కొంతమందికి 190 to 140 ప్లస్ కూడా వస్తూ ఉంటుంది. సో అది వచ్చేసి కొంచెం స్టేజ్ 2 అండి. బీపీ అనేది పెరగడం అస్సలు మంచిది కాదు. ప్రెగ్నెన్సీలో ఫిట్స్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. 120 to 180 వరకు అలా కూడా, అంటే అవసరాన్ని బట్టి ఒక్కొక్కరికి ఉంటూ ఉంటుంది. డాక్టర్ సజెషన్ మేరకు మీరు మంచిగా 80/120 ఇలాగా వచ్చేటట్లుగానే చూడండి. ఎక్కువ టెన్షన్ పడకుండా, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, బేబీ హెల్తీగానే ఉందా, నేను హెల్తీగానే ఉన్నానా, నేను మంచిగా నా ప్రెగ్నెన్సీ హెల్తీగానే ఉందా, లేకపోతే ఎవరికైనా ఏదైనా జరిగింది అది నాకు జరుగుతుందేమో అని లేనిపోయిన టెన్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంజెక్షన్స్ భయం కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా బీపీ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. నార్మల్గా మెయింటైన్ చేయాలి. ప్రెగ్నెన్సీలో బీపీ పెరగడం అనేది అస్సలు మంచిది కాదు. చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ మైండ్ని రిఫ్రెష్గా ఉంచుకోండి. మూడ్ అనేది ఫ్రీగా ఉండేటట్టుగా చూసుకోండి.
ఇవైతే కంపల్సరీగా ప్రెగ్నెన్సీలో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి బీపీ, అలాగే వెయిట్ ఎంత ఉన్నారు, చెకప్కి వెళ్ళే ప్రతిసారి మంత్లీ మంచిగా వెయిట్ పెరుగుతూ ఉన్నారా, డాక్టర్ మీకు చెప్తారు వెయిట్ మీరు తక్కువగా ఉంటే మీరు వెయిట్ సరిగా పెరగట్లేదు, బేబీ మంచి వెయిట్ లేదు, బాగా తినండి అని చెప్తూ ఉంటారు. మీరు అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. పర్లేదులో వాళ్ళు అంతే చెప్తారులే అని మాత్రం అస్సలు అనుకోవద్దు. అండ్ అలాగే బ్లడ్ కూడా మంచిగా పెరగాలి. కొంతమంది బ్లడ్ తక్కువ ఉంది అని చెప్పినా కానీ పెద్దగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. తిరగకుండా అలా ఉండడం మంచిది కాదు. మీకు మళ్ళీ లాస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి బ్లడ్ సరిపోలేదని బ్లడ్ ప్యాకెట్స్ కోసం వెతకడము, ఇంజెక్షన్స్ పడేయించుకోవడము, ఇవన్నీ కాకుండా ఫస్ట్ నుంచి మీరు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే చాలా హెల్తీగా ప్రెగ్నెన్సీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్